ఆంధ్రప్రదేశ్లో దళిత మహిళలకి సంబంధించి ఎస్సీ మహిళలకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి పథకం కేంద్రం అమలు చేస్తుంది. 151 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది 5 ఏళ్లకు గాను. అంటే ఏడాదికి 150 కోట్ల రూపాయలు కూడా ఏడాదికే వాడే ఇచ్చారనమాట. ప్రతి ఏడాది 150 కోట్ల రూపాయలు చెప్పిన ఖర్చు పెట్టారు. ఏంటి ఈ పథకం అంటే, ₹1,00,000 నుంచి 3 లక్షల రూపాయల దాకా ఎవరైనా డ్వాక్రా మహిళలు షాప్ పెట్టుకోవచ్చు, లేదా ఆటో నడుపుకోవచ్చు, అంటే ఆటో కొని అద్దెలకు ఇచ్చుకోవచ్చు, లేదంటే కనుక చిన్నపాటి బిజినెస్ చేసుకోవచ్చు. అది ఇస్త్రీ బండి పెట్టుకుంటావా, కూరలు పెట్టుకోవడమా, ఏదైనా సరే 1,00,000 నుంచి 3 లక్షల రూపాయల దాకా రుణం. దీంట్లో 50% సబ్సిడీ కేంద్రమే ఇస్తుంది. 50% సబ్సిడీ కూడా కేంద్రమే భరిస్తుంది. మిగతా 50% వీళ్ళు కిస్తీలుగా కట్టుకోవాల్సి ఉంటుంది. అది 50 నెలలు లేదా 60 నెలలు. ఇది వాస్తవంగా 151 కోట్లు, ఏడాదికి 30 కోట్ల రూపాయలు చొప్పున వాడటం కానీ, లేదా ఒకేసారి 151 కోట్ల రూపాయలు ఇచ్చేయడం కానీ చేస్తుంది. 5 ఏళ్లకు గాను ఇది కేటాయించింది 151 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం. అయితే దీన్ని బాబు సర్కార్ ఏం ప్లాన్ చేస్తుందంటే, దాన్ని తమ స్కీమ్గా చెబుతూ దానికి పేరేదన్నా మారుస్తామా లేకపోతే ఏంటనేది ఆలోచిస్తున్నారు. దాన్ని ఏ రూట్లోకి తీసుకెళ్తున్నారంటే, ఇప్పుడు వడ్డీ భారం రాష్ట్ర ప్రభుత్వం భరించేలాగా అన్నటువంటి ప్లాను. అట్లాగే సబ్సిడీ వాళ్ళకి ఇవ్వకుండా ముందే, ఎందుకంటే డబ్బులు తీసేసుకుని ఇప్పుడు 3 లక్షల రూపాయలు పెట్టి వ్యాపారం పెట్టి సబ్సిడీ ₹1,50,000 అది తీసుకున్న తర్వాత వ్యాపారం మూసేస్తారని, అలా కాకుండా ప్రతి ఏటా ఇంత సబ్సిడీ ఇవ్వాలా, లేకపోతే అయిపోయాక లాస్ట్ ఇయర్ సబ్సిడీ ఇవ్వాలా అన్నటువంటి దాని మీద, అంటే కేంద్రం పథకాన్ని రిస్ట్రిక్ట్ చేయడం అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి. అలాగే దుర్వినియోగం కాకుండా చూడటం మరొక అంశం. సక్రమంగా కడితే ప్రతి ఏడాది కూడా ఆ వడ్డీ ఏదైతే వీళ్ళు అప్పుకి కట్టే వడ్డీ ఉంటుందో అది రాష్ట్ర ప్రభుత్వం కట్టడం అనేటటువంటి కాన్సెప్ట్ని కేంద్రం ముందుంచి, అది రాష్ట్ర ప్రభుత్వపు పథకంగా ఎట్లాగో ఎన్డీఏ కూటమే కాబట్టి ఆ రూట్లో తీసుకురావాలా అంటే కేంద్రం దానికి ఒప్పుకోవట్లేదు. పిఎం అభయ్ అనేటటువంటి పేరుతో పిఎం అజయ్ అనేటటువంటి పేరుతో, ఇది ప్రధానమంత్రి అజయ్, ఇందులో నరేంద్ర మోడీ కాదు, ఇందులో లేదు. పోనీ అజయ్ అంటే అది ఇదే బీజేపీ నాయకులకు సంబంధించిన పేర్లు కూడా కాదు. కాబట్టి వాళ్ళన్నీ కూడా ప్రధానమంత్రి అనే పేరుతోనే ఉంచుతారు. PMRY, PMJY ఇట్లా. ఆ ఆస్పెక్ట్లో పిఎం అజయ్ పథకంగానే కొనసాగించాలని కేంద్రం చెప్తోంది.